భూమిని నానా మాటలన్నా అని చెప్పేసి శారద చాలా బాధపడుతుంది. పూరి వచ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుండగా, భూమిని ఇన్ని మాటలన్నానసరికి చాలా మంచి పని చేశావమ్మా, అయినా నమ్మక ద్రోహం చేసిందాన్ని ఇంట్లో నుంచెళ్ళి బయటికి వెళ్ళమని చెప్పుడు కూడా చాలా కరెక్ట్, తప్పు ఏం చేయలేదమ్మా అనే విధంగా పూరి అంటుంది. ఆ దేవుడు నా తలరాత కరెక్ట్గా రాయలేదు అనే విధంగా ఏడుస్తూ ఉంటుంది. నీ తలరాత ఆ దేవుడు కరెక్ట్గానే రాశాడమ్మా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఆ భూమి ఇంట్లో అడుగు పెట్టిన ప్రతి క్షణం నుంచి ఏదో ఒక గొడవ రాద్దంతం. ఇప్పుడు చూడు ప్రశాంతంగా ఉంది ఆ భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు నాకు కూడా పెళ్లి జరుగుతుంది, అన్నయ్య కూడా పెళ్లి జరుగుతుంది. ఇక తార వదిన చెప్పక్కర్లేదు, తను మనని అందరినీ అర్థం చేసుకుంటుంది. అలాంటి కోడలు మనం ఇంటికి తెచ్చుకోవడంలో తప్పేం లేదు కదమ్మా అనే విధంగానే వెళ్ళిపోతుంది. ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్న ఆ తార వల్లే నా కోడల్ని నేను దూరం పెట్టాల్సిన మాటలు అనాల్సి వచ్చింది అనే విధంగా ఏడుస్తుంటుంది. ఇక్కడ అపూర్వ నుంచి ఏ ఆధారం దొరకకుండా అపూర్వ ఒళ్ళంతా మార్క్స్ పెట్టేసుకుంటుంది. ఈలోపు చేయి కోసుకొని బావ మీదున్న ప్రేమను చూపించడానికి పెద్ద నాటకం ఆడుతుంది. తెలివితో భూమి అపూర్వకు చేతికి బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఇక ఎలాగైనా డిఎన్ఏకి పంపిస్తే సరిపోతుందని చాలా తెలివితోని పట్టేసుకుంటుంది. ఈలోపు ఇక భూమి డిఎన్ఏ రిపోర్ట్ల దగ్గరికి బ్లడ్ శాంపిల్ తీసుకొని వెళ్తుండగా దారిలో గగన్ కలుస్తాడు. గగన్ చూసి భూమిని చూసి ఒక్కసారిగా కారు ఆపేస్తాడు. ఏంటి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు? ఏం లేదు బావా, ఆ అపూర్వ ఇక బ్లడ్ శాంపిల్ దొరికింది, ఇది ఆ ఎస్ఐ గారికి ఇచ్చి మా అమ్మ చంపింది అపూర్వ అని నిరూపించడానికి వెళ్తున్నాను బావా. అవునా, సరే కారెక్కు అని అన్న తర్వాత వెంటనే ఇద్దరు కలిసి స్టేషన్ దగ్గరికి వస్తారు. ఆ ఎస్ఐ కూర్చోమనేసరికి భూమి గగన్ కూర్చున్న తర్వాత అనుకున్నట్టుగా బ్లడ్ శాంపిల్ తెచ్చారా అని చెప్పేసి ఈ విధంగా భూమిని అడుగుతాడు. తెచ్చామని చెప్పేసి గగన్ వెంటనే ఆ ఎస్ఐ చేతిలో బ్లడ్ శాంపిల్ పెట్టేస్తాడు. ఇదే మాకు దొరికిన శాంపిల్, త్వరగా వీటిని డిఎన్ఏ టెస్ట్కి పంపించండి సార్, ఎలాగైనా సరే మా అమ్మ చంపింది అపూర్వ అని నిజం కూడా బయటపడుతుంది అనే విధంగా భూమి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఆ ఎస్ఐని. తప్పకుండా ఇప్పుడే నేను డిఎన్ఏ రిపోర్ట్కి పంపిస్తాను అనే విధంగా అంటుండగా, ఆ రిపోర్ట్లు రావడానికి ఎంత టైం పడుతుంది సార్ అని చెప్పేసి భూమి అడుగుతుంది. 4 to 6 వరకు పట్టొచ్చు అని చెప్పేసి ఎస్ఐ అంటాడు. ఇక డిఎన్ఏ టెస్ట్తో అపూర్వ బ్లడ్ శాంపిల్ మ్యాచ్ అయితే మా అమ్మని చంపింది అపూర్వ అని నిజం బయటపడ్డ తర్వాత వెంటనే అపూర్వను అరెస్ట్ చేయాల్సిందే అని విధంగా భూమి అంటే, ఈలోపు అందులో ఒక కానిస్టేబుల్ అపూర్వ మనిషి ఉంటాడు. కానిస్టేబుల్ ఈ మాటలన్నీ వింటూ వెంటనే అపూర్వకు బయటకు వచ్చి, హలో మేడం, ఎవరు? నేను కానిస్టేబుల్ మేడం, ఇక్కడికి భూమి వచ్చింది మీ బ్లడ్ శాంపిల్ పట్టుకొని ఏకంగా మీ శాంపిల్ కోసమని ఇక అక్కడ శోభచంద్రన్ చంపింది మీరే అని రుజువులతో సహా సాక్ష్యాన్ని బయట పెట్టడానికి మీ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఇక్కడికి వచ్చింది అని అనేసరికి వెంటనే అపూర్వ ఆ కానిస్టేబుల్ మాటలు విని షాక్ అయిపోతుంది. ఇక ఇదేంటి, ఇది ఇలా దెబ్బ కొట్టింది, ఇప్పుడు నా చేతికున్న బ్లడ్ తీసుకెళ్ళి వెంటనే శాంపిల్కు పంపిస్తే ఆ తర్వాత దాన్ని చంపింది నేనని బయటపడుతుంది అని విధంగా కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే గోరంట వచ్చి వెనక నుంచి భుజం మీద చెయ్యి వేస్తుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఏంటమ్మాయి అంతా ఉలిక్కి పడుతుందో, ఏం జరిగింది ఏంటి అనే విధంగా అంటుండగా, ఈ భూమి తెలివితోని నా బ్లడ్ శాంపిల్ తీసుకొని వెళ్ళింది పిన్ని. ఏంటమ్మాయి? అవును పిన్ని, అయితే ఇక శోభచంద్రను చంపింది నువ్వే అని తెలిసిపోతుంది. ఆ తర్వాత అల్లుడు గారు నేను వదిలిపెట్టరు, ఆ భూమి పోలీసులను తీసుకొని ఇంటికి వస్తుంది, ఆ తర్వాత నేను అరెస్ట్ చేస్తుంది. అమ్మో, ఊహల్లోకి వెళ్ళిపోతే అసలు చూస్తుంటే నిజంగా పోలీసు నిన్ను అరెస్ట్ చేసి జైల్లో చితకబాదినట్టు కల వచ్చింది అమ్మాయి. తెల్లారుజామున కల వచ్చే నిజాలు అవుతాయి అంటారు. అంటే నువ్వు ఇక జైల్లోని ఆ చిప్పకూడు తింటూ ఉండాల్సిందే కదా అనేసరికి వెంటనే గోరంట చెంప పగలు కొడుతుంది. అదేంటమ్మాయి, నా చెంపని ఇలా పగలు కొట్టు, ఇంకొకసారి నన్ను జైలుకు పంపించే అనే మాట నీ నోటి నుంచి వచ్చాననుకో, ఏం చేస్తానో నాకే తెలియదు. నేను జైలుకి వెళ్ళే ప్రసక్తే లేదు.
ఇన్ని సంవత్సరాల నుంచి ఈ నిజాన్ని కప్పెట్టుకుంటూ వచ్చాను. ఆఫ్టర్ ఆల్ నా డిఎన్ఏ టెస్ట్ తీసుకొని వెళ్తే సరిపోతుందా? అది శాంపిల్ దాకా వెళ్తేనే కదా రిపోర్ట్ల నుంచి నాదని బయటపడడానికి అని విధంగా అపూర్వ అనుకుంటుంది. వెంటనే మళ్ళీ కానిస్టేబుల్కి ఫోన్ చేస్తుంది. నీకు ఎన్ని లక్షలైనా సరే నీ చేతికి నీ ఫోన్లో నేను పంపిస్తాను. నువ్వు ఆ డిఎన్ఏ శాంపిల్ మాయం చేస్తే లక్షలల్లా నీ చేతిలో పడతాయి అనేసరికి, అది మేడం చాలా స్ట్రిక్ట్గా ఉంది, చెప్పాను కదా, నీకు లక్షలు కావాలంటే వెంటనే నువ్వు నేను చెప్పిన పని చెయ్యి. సరే మేడం, సారు బయటికి వెళ్తాడు, అప్పుడు వెంటనే డిఎన్ఏ టెస్ట్ ఆ బ్లడ్ శాంపిల్ మాయం చేస్తాను అనే విధంగా అనేసరికి, నువ్వు ఎంత త్వరగా మాయం చేస్తే అంత త్వరగా నీ అకౌంట్లో నువ్వు ఊహించని డబ్బు నీ చేతికి వస్తుంది అనే విధంగా తర్వాత సరే మేడం అని కాల్ కట్ చేస్తాడు. ఎలాగైనా సరే నేను ఆ డిఎన్ఏ శాంపిల్ మాయం చేస్తే ఇక ఖచ్చితంగా నా చేతిలో డబ్బులు పడతాయని కానిస్టేబుల్ అనుకుంటాడు. ఇక మరోవైపు శారద బాధపడుతూ ఉంటుంది. గగన్ భూమి బయటకు వచ్చిన తర్వాత, బావా ఇక ఈ రిపోర్ట్లతో మా అమ్మ నిజాయితీ బయటపడుతుంది, అపూర్వ చేసిన కుట్ర బయటపడుతుంది, ఆ తర్వాత అపూర్వను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారు అనే విధంగా అన్న తర్వాత ఇక గగన్ కూడా ఎలాగైనా ఈ సాక్ష్యాలు బయట తర్వాత ఆ అపూర్వను అరెస్ట్ చేయక తప్పదు. చాలా థ్యాంక్స్ బావా, వచ్చి హెల్ప్ చేసినందుకు. నీకోసం నేనేం చేయలేదు, మా అత్తయ్య కోసం నేను చేశాను. ఇక నేను బయలుదేరుతున్నాను, అక్కడ డ్రాప్ చేయన్నా? పర్లేదు బావా, సరే ఎక్కువ కారులో డ్రాప్ చేస్తాను అనే విధంగా అంటుండగా కారు పక్కన నుంచి ధ్రువ వెళ్తూ ఉంటాడు. ధ్రువ భూమిని ఒక్కరిని ఇద్దరిని చూసి ధ్రువ షాక్ అయిపోతాడు. ఇదేంటి ఈ గగన్ ఎన్నిసార్లు చెప్పినా ఆ భూమి చుట్టే తిరుగుతున్నాడు, అసలు విడాకుల పేపర్ మీద సంతకం పెట్టిస్తా అన్నాడు. వీళ్ళ బాలకం చూస్తుంటే ఆ భూమిని వదిలేలా లేడు. సరే ఏదో ఒకటి తేల్చుకుంటాను, ఇక చూస్తూ ఊరుకోలేను అని ధ్రువ ఇంటికెళ్తాడు. అమ్మ తారా, తారా ఏంటన్నయ్యా? అసలు ఏంటమ్మా ఆ గగన్ బిహేవి రోజు రోజుకి విచిత్రంగా అనిపిస్తుంది, మళ్ళేమైంది అన్నయ్య? ఆ భూమిని స్టేషన్ దాకా తీసుకెళ్ళి అక్కడ స్టేషన్ దగ్గర నాకు కనిపించారు, ఒకే కారులో వెళ్తున్నారు. ఏంటి ఇంతగా చెప్పిన అత్తయ్యకు మళ్ళీ వాళ్ళిద్దరూ కలుస్తున్నారా? నువ్వెప్పుడు చూసావన్నయ్య? ఇందాకనే. సరే ఒక్క నిమిషం అన్నయ్య, నీ ముంగటే కాల్ చేస్తాను గగన్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఈలోపు గగన్ ఆ తార నెంబర్ చూసి కాల్ కట్ చేస్తూ ఉంటాడు. బావా నీకు ఫోన్ వస్తుంది, అత్తయ్య చేస్తుందేమో. లేదు వేరే కాల్ అని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది. మళ్ళీ గగన్ కాల్ కట్ చేస్తుండగా, ఇదేంటి ఇలా గగన్ కాల్ కట్ చేస్తున్నాడు? ఇంకేముంది, తన భార్య పక్కనుంది కదా, నీతో అవసరం ఏముంది? లేదు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని మళ్ళీ కాల్ చేస్తాడు. బావా ఫోన్ ఎత్తు అని చెప్పేసి టక్కున ఎత్తిస్తుంది. ఏంటి గగన్? అప్పుడు వెంటనే భూమి కాల్ లిఫ్ట్ చేసి కాల్ స్పీకర్లో పెడుతుంది. ఏంటి గగన్? ఇక ఆ భూమి పట్టుకొని నువ్వు ఊరంతా తిరుగుతున్నావట, అసలు పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటామని చెప్పేసి అనుకున్నాం. ఆ భూమి చేత నువ్వు విడాకుల సంతకం పెట్టియమని చెప్పేసి అన్నాను కదా, ఇంకా ఆ పని చేయడం కాకుండా ఆ భూమితో ఎంజాయ్ చేస్తున్నావా? అసలు మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు అందరు కలిసి. నీ చెల్లి గురించి ఆలోచించడం మర్చిపోయినట్టున్నావు. చెప్తున్నాను గగన్, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు దూరం అయితే నేను చావడానికైనా సిద్ధంగా ఉంటాను. ఆ పని చెయ్యి, ఆ పని చేస్తే మాకు పట్టిన దరిద్రం పోతుందే. ఏయ్ ఎవరు మాట్లాడది? ఎవరంటావేందే? గగన్ పెళ్ళాని. ఇంకొక్కసారి నా మొగుడికి ఫోన్ చేసి బెదిరించావనుకో, ఈసారి నువ్వు చావడం కాదే, నేనే వచ్చి నిన్ను చంపేస్తాను. అర్థమైందా? యువతివే, మా జీవితంలో అడుగు పెట్టిందే కాకుండా మా కుటుంబాన్ని విడగొట్టేంత అధికారం నీకెవడిచ్చాడే? ఇంకొకసారి నా బావకు కాల్ చేసి విడాకుల పేపర్ అన్నావనుకో, ఈసారి విడాకుల పేపర్ కాదే, నీ మెడకు ఉరితాను నేనేస్తానే. ఏయ్ భూమి ఫోని ఆగు బావా, ఇది పెద్ద ఓవర్గా మాట్లాడుతుంది. అంటే నువ్వు పక్క నుండి ఇక భూమితో తిట్టిస్తున్నావు కదా గగన్. సరే ఇక నేనేం చేయాలో అది చేస్తాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. ఇప్పటికైనా అర్థమైందమ్మా, ఆ గగన్ నీ మీద కంటే చేసుకున్న పెళ్ళం మీద ఆ భూమి మీద ప్రేమ ఎక్కువ ఉంది. ఏదో నువ్వు ఫూలిష్గా ఆలోచిస్తున్న తప్ప ఇక్కడేం లేదు. అయినా కుండ మార్పిడి పెళ్ళి పక్కన పెట్టు, ఈ పెళ్ళి గిల్లి అనేది అవసరం లేదు అని విధంగా అనేసరికి, తారా వదిలిపెట్టానయ్యా, అస్సలకి వదిలిపెట్టా. ఆ గగన్ చేత నేను 3 ముళ్ళు వేయించుకుంటాను. ఖచ్చితంగా ఆ భూమి
విడాకులు తన మొహాన విసిరి కొట్టేలా అది కూడా చేస్తాను. చెప్పాను కదా, నా చేతికి వచ్చినది ఏ వస్తువైనా మనిషి అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు తార శారదకు ఫోన్ చేస్తుంది. శారద తార నెంబర్ చూసి కంగారు పడుతుంది. ఇక మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాల్ చేస్తుంది. ఇక కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత, ఏంటత్తయ్య నా ఫోన్ నెంబర్ చూసరికి భయమేసిందా? ఏం లేదత్తయ్య, ఇప్పుడు గగన్ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే భూమిని మర్చిపోరా, తారను పెళ్లి చేసుకోరా అని చెప్పాలి. ఏంటి? నేను చెప్పింది మీకు వినిపించింది నిజమే అత్తయ్య. ఈ విషయం చెప్పలేదనుకో, నా దగ్గర ఉన్న వీడియో ఇక నీ కొడుకు ఫోన్లోకి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఈ విషయం నువ్వు ఎలా ఆలోచిస్తావో నీకే వదిలేస్తున్నాను. భూమిని మర్చిపోయి తారను పెళ్లి చేసుకో అని చెప్పాల్సింది నువ్వే అని కాల్ కట్ చేస్తుంది. ఇక తార చెప్పిన మాటలు గుండెలు పగులుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయలేని పరిస్థితి. ఈలోపు గగన్ ఇంటికి వచ్చేస్తాడు. గగన్, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఏం లేదు గగన్, నువ్వు భూమిని మర్చిపో, తారను పెళ్లి చేసుకో అని చెప్పేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అసలు ఎప్పుడు తన కోడలిగా సపోర్టుగా ఉండే మా అమ్మ ఇలా చెప్పడం ఏంటని చెప్పేసి అనుకుంటూ షాక్లో ఉండిపోతాడు. మరోవైపు భూమి ఇంటికి వెళ్ళేసరికి అపూర్వ హాల్లో కూర్చొని, ఏంటి ఇక బ్లడ్ శాంపుల్ తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చావా? ఆ శాంపిల్తో నా బండారం బయట పెడతావా? తర్వాత నన్ను అరెస్ట్ చేస్తావా? ఎందుకు అంత డౌటా? జరగబోయేది అదే కదా పిన్ని. నువ్వు అరెస్ట్ అయితే మా నాన్నను ఎంత భ్రమ పెట్టి ఇక నీ కూపిలో లాక్కున్నావో, ఆ తర్వాత మా నాన్న నిజస్వరూపం చూసి ఇక నువ్వు కటకటాల ఊచలు లెక్క పెట్టాల్సిందే అని విధంగా అనేసరికి అపూర్వ నవ్వుతూ ఉంటుంది. మరి DNA టెస్ట్ రిపోర్ట్లు మాయం చేశాడనే తెలుసుకుందాం.